సమ్ పీపుల్ జస్ట్ డై అట్ ద సేమ్ సెకండ్. హార్ట్ అటాక్ సిగ్నల్స్ ని కనుక్కోలేకపోతున్నాము. మనం కనుక్కోలేకపోతున్నాం అన్న దానికంటే కూడా చాలా మంది నెగ్లెక్ట్ అవ్వడం వల్ల, ప్రాబ్లీ ఆ సిమ్టమ్స్ని గుర్తుంచకపోవడం వల్ల, లేదు ప్రాబ్లీ వాటిని గ్యాస్ అనుకోవడము, ఇంకా అదర్ అనుకోవడం వల్ల అవుతుంటాం. మనం హిస్టారికల్లీ చూస్తే సైలెంట్ హార్ట్ అటాక్స్ కామన్. ఇప్పుడు నార్మల్ పాపులేషన్లో కూడా అరౌండ్ 10% వరకు సైలెంట్ హార్ట్ అటాక్స్ కావచ్చు. సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే ఏమీ సిమ్టమ్స్ లేకుండా సడన్లీ హార్ట్ అటాక్ వస్తుంది, పేషెంట్ తర్వాత హార్ట్ అబ్నార్మల్ రిథమ్స్లోకి వెళ్ళిపోతారు, సడన్లీ కొలాప్స్ అవుతారు. బట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో డయాబెటిక్ పాపులేషన్ పెరిగింది. In a diabetic population, silent heart attacks are up to an extent of even 20-50% variability ఉంటుంది. సో హైయర్ నెంబర్ ఆఫ్ సైలెంట్ హార్ట్ అటాక్స్. సిమ్టమ్స్ అన్ని హార్ట్ అటాక్ అనగానే అందరికీ నొప్పి రాకపోవచ్చు. కొంతమందికి మంటలాగా ఉండొచ్చు, చాలామంది దాన్ని అసిడిటీ అనుకొని కడుపులో మంట అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమవుతుంటుంది, జస్ట్ గిడినెస్, చక్కెర వచ్చినట్టు అవుతుంటుంది, అనీజినెస్ ఉంటుంది. వాళ్ళు ఏమంటుంది, లో బీపీఓ, లేకుంటే సరిగ్గా తినకపోవడము, లేకుంటే రాత్రి నిద్ర సరిపోలేదు అనుకోవడము, లేకుంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారనుకొని దాన్ని అశ్రద్ధ చేసేసి అది ప్రాబ్లం పెరిగేంత వరకు వాళ్ళు చూసుకోకుండా దెన్ అలా అవుతుంటాయి. సో సైలెంట్ అంటే బోత్ వేస్ ఉంటాయి. సో ముఖ్యంగా అంటే మనకు సిమ్టమ్స్ లేకుండా వచ్చే హార్ట్ అటాక్స్ మనం ఏమీ చేయలేము. సో ఏ సిమ్టమ్ని ఇవాళ రేపు నెగ్లెక్ట్ చేయకూడదు. 20 ఇయర్సా, 30 ఇయర్సా, 40 ఇయర్సా, 50, 60, ఇట్ డజంట్ మ్యాటర్. మేలా ఫీమేలా ఇట్ డజంట్ మ్యాటర్. ఎనీ ఆబ్వియస్ సిమ్టమ్స్, ఏవైనా సిమ్టమ్స్ మనని బాగా సతాయిస్తున్నాయి, పర్సిస్టింగ్ ఫర్ మోర్ దెన్ 10-15 minutes, మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ ఉన్నాయి, ఇట్ స్టిల్ కెన్ బి అన్ హార్ట్. హార్ట్ డిసీజెస్ అనేవి బేసిక్గా జన్యుపరంగా వస్తాయా, లేదంటే లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తాయంటారా? మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్ అన్నా కానీ బియాండ్ 60-70 ఇయర్స్, 50 ఇయర్స్. సో యావరేజ్ వాజ్ మోర్ దెన్ 50-55. సో ఆ టైంలో వాట్ వీ సీ ఇస్ దట్ మోస్ట్లీ జెనెటికలీ ఆర్ఎల్స్ రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడింది వచ్చేది. ఓకే, బట్ నౌ టైమ్స్ ఆర్ చేంజింగ్. 15-20 years of ప్రాక్టీస్లో వీఆర్ సీయింగ్ యాజ్ యంగ్ యాజ్ 30-35 years పీపుల్ కమింగ్ విత్ హార్ట్ అటాక్స్. సో ఇదంతా ఇట్ కాంట్ బి ఓన్లీ జెనెటికలీ. సో ఇంతమందికి జెనెటిక్ సడన్లీ రాదు కదా. సో వాట్ వీ అండర్స్టాండ్, జెనెటికలీ ఉంది, ఓకే, దట్స్ యాక్సెప్టెడ్. దాన్ని మనం ఏం చేయలేం. జెనెటికలీ ఎప్పుడు ఇంపార్టెన్స్ అంటామంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే మన పేరెంట్స్ ఆర్ మన సిబ్లింగ్స్కి. ఇఫ్ దే హ్యావ్ హార్ట్ అటాక్ ఎట్ అన్ యంగర్ ఏజ్ గ్రూప్ విచ్ ఇస్ లెస్ దెన్ 50-55 years, అది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మల్టిపుల్ దిస్ థింగ్స్ దెన్ డెఫినెట్లీ దట్ బికమ్స్ స్ట్రాంగ్. చాలామంది అంటారు మా ఇంట్లో ఎవరికి గుండెపోవట్లేదు, నాకు వచ్చింది 50 years. మన జెనెటికల్ అనేది ట్రాన్స్మిషన్ కూడా ఏముంటుంది, ఇట్ మైట్ నాట్ అకరెక్ట్ ముందు. సో ఇట్ మైట్ స్టార్ట్ విత్ మనతోటే స్టార్ట్ కావచ్చు. సో దిస్ జెనోటైప్, ఫెనోటైప్ అంటాం, ఎక్స్ప్రెషన్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ కావచ్చు. కీపింగ్ అసైడ్, మీరు అడిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లైఫ్ స్టైల్. వీ కెన్ ఈజీలీ సే దట్ more than 50% of a present heart disease is purely lifestyle related. So more than 50% is manam cheskunedi mana lifestyle tho. So we can say that maybe we can prevent 50% of the heart disease if we start taking care of our health by adjusting our lifestyle primarily. Modern lifestyle valla everyone is having lot of stress. So ee stress ki heart diseases ki link undanta. Inter heart study that was MD days and probably around 2000s ఆ range లో. In that study, so ఆ స్టడీలో they attributed heart diseases to 1/3 of stress, psychosocial stress అన్నారు. సైకోసోషల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ డ్యూ టు మన పర్సనాలిటీస్ కావచ్చు, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, వెదర్ అది హౌస్ ఎన్విరాన్మెంటే కావచ్చు, ఆఫీస్ ఎన్విరాన్మెంటే కావచ్చు, ఆర్ యువర్ నైబర్హుడ్, ఏదైనా ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ ఆఫ్ ది స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎట్ దట్ పాయింట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇట్ వాజ్ అరౌండ్ 1/3, 30% was due to stress. So that was as good as sugar, BP, cholesterol, మిగతా అన్నిటికి ఈక్వలెంట్. That was around 15 years back. So we can attribute that stress is itself is the most common cause of present heart disease. మిగతా అన్ని we are not underestimating that, but this is one thing which is purely can be taken care of if we start thinking about it. దాని గురించి మనం ఆలోచించడం మొదలెడితే ప్రాబ్లీ స్ట్రెస్. మళ్ళీ అగైన్ స్ట్రెస్ అనగానే ఇట్స్ అ వేరియబుల్ థింగ్. కొంతమందికి ఎక్స్ప్రెస్ చేయరు, లోపల ఆలోచిస్తుంటారు చిన్న విషయానికి కూడా పెద్దగా, అది స్ట్రెస్ అవుతుంది. సరైన నిద్ర లేకుండా స్ట్రెస్ అవుతుంది. ఆడ్ వర్కింగ్ అవర్స్, లాంగ్ వర్కింగ్ అవర్స్, మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మనకు ఉత్సాహంగా ఉండొచ్చు, మనం దాన్ని స్ట్రెస్ లాగా ఫీల్ కాకపోవచ్చు, కానీ శరీరం స్టిల్ స్ట్రెస్ పడుతుంటుంది. సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ అనగానే చాలామంది అంటారు ఫ్యామిలీస్, ఆయన ఏం స్ట్రెస్ పడరండి, రిలాక్స్గా ఉంటారు. వెన్ యూ టాక్ టు ద పేషెంట్ మనకు తెలిసిపోతుంటుంది చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా డీప్గా ఆలోచించి. ఫైన్ లైన్ ఈజ్ దట్ స్ట్రెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ విచ్ ఈస్ కాజింగ్ అండ్ హార్ట్ డిసీజ్. సపోజ్ ఇఫ్ హార్ట్ డిసీజ్ వచ్చింది మనకి, కొంతమంది చెప్తారు కదా జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది అని, మెడికేషన్స్, సర్జరీ లేకుండా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వాడుతూనే డిసీజ్ ప్రోగ్రెషన్ డెఫినెట్లీ ఆపగలం.
ఆపగలుగుతాం, ఉన్న స్టేజ్ నుంచి ఫర్దర్ చేయగలుగుతాం. అండ్ బట్ ఇట్ డజంట్ అంటే నేను ఒక 3 నెలలు మాడిఫై చేస్తే 6 నెలలు మాడిఫై చేస్తే సంవత్సరం చేస్తాను కాదు. దట్ మోడిఫికేషన్ ఈజ్ ఏ ఫర్ లైఫ్ టైం. సో ఆ మోడిఫికేషన్స్ చేసామనుకోండి డెఫినెట్లీ రిస్క్ విల్ నాట్ మైట్ బికమ్ జీరో, బట్ రిస్క్ విల్ డిక్రీజ్. ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిజీజ్ ఉండకపోవచ్చు, ఓకేనా. బట్ మనకు ప్రాబ్లీ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటాను అంటే ఇట్ మైట్ నాట్ బి సఫిషియంట్. ప్రాబ్లం సిగ్నిఫికెంట్గా ఉందనుకోండి, కరెక్ట్ ఇట్, బట్ కరెక్ట్ చేయగానే సరిపోదు. ఇట్ విల్ కమ్ అగైన్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్, మనం జాగ్రత్తగా తీసుకోలేదనుకోండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ నెసెసరీ. నీకు ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది చేయించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయించండి. ట్రీట్మెంట్ అవసరం లేదు, మందులతోనే మేనేజ్ అంటే మందులు వాడండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ కంపల్సరీ. ట్రీట్మెంట్ మనకు స్టెంట్స్ అవసరమా, సర్జరీ అవసరమా, మందులు అవసరమా, డాక్టర్ చెప్తారు, వీ షుడ్ ఫాలో. వీ షుడ్ లీవ్ ఇట్ టు ఛాన్స్. సపోజ్ మీకు ఒక డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఇంకో ఒపీనియన్ తీసుకోండి, బట్ మనకి మనం డాక్టర్స్ అవ్వకూడదు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విల్ హెల్ప్, బట్ అదేంటంటే మనం ఉన్న స్టేజ్ని బట్టి ఎలాంత వరకు అనేది హెల్ప్ చేస్తుంది. దేర్ ఆర్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్ స్టెంట్స్ వేసుకొని, ఒకసారి రెండోసారి కాల్చుకొని, మూడోసారికి వాళ్ళ మోడిఫై చేసేసుకొని, దాని తర్వాత ఇయర్స్ టుగెదర్ మందుల మీద మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది. అక్కడ ఇక్కడ చూసాము, రెడ్ వైన్ తాగడం వల్ల ఆర్టరీస్ లో ఉండే క్లాట్ అనేది కరుగుతుంది అలా అని చెప్పారు. మెడిటేరియన్ డైట్ లో రెడ్ వైన్ ఈజ్ అ కాంపోనెంట్ కంపల్సరీ. సో బట్ ఇట్స్ ఇన్ ఎ మినిమల్ క్వాంటిటీ. సో ఎక్కడైనా వైన్ ఆర్ ఆల్కహాల్ వాట్ ఈజ్ ఇదర్ 1 or 2 pegs పర్ డే, ఓకే, అంతకంటే ఎక్కువ కాకూడదు, ఓకేనా. బట్ అగైన్ మనం చూసుకుంటే ఇఫ్ యూ అప్లై టు ఇండియన్స్, మన బిఎంఐ అండ్ బాడీ సర్ఫేస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు వాళ్ళకి. సో ఆ స్టడీస్ అన్ని మనం ఇక్కడ అప్లై చేయగలం అని చెప్పలేము, వన్ థింగ్. రెండోది, ఆల్కహాల్ ఈజ్ ఎ సోషల్ హ్యాబిట్. సో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఎవర్ స్టాప్స్ విత్ 1 or 2. సో అడిక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో రెడ్ వైన్ ఎందుకంటే ఇట్ హస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము, గుడ్ థింగ్స్ అని అంటాము. బట్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కావాలంటే రెడ్ వైన్ ఈజ్ నాట్ ది ఓన్లీ సోర్స్గా. దేర్ ఆర్ మెనీ అదర్ నట్సే ఉన్నాయి, ఫ్రూట్సే ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, ఓకే, లాట్ ఆఫ్ థింగ్స్. యాజ్ పర్ ద స్టడీస్ సమ్ అమౌంట్ ఆఫ్ రెడ్ వైన్ ఈజ్ హెల్ప్ఫుల్, బట్ దాని మంచితనానికి చూస్తే దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు గెట్ దోస్ గుడ్ థింగ్స్, ఓకేనా. సోషల్ ఆర్ వన్స్ ఇన్ అ వైల్ దాన్ని అలా ఉంచితే ఇట్స్ యూస్ఫుల్, బట్ వన్స్ అగైన్ ఇట్ బికమ్స్ ఎన్ అడిక్షన్ ఆర్ వీఆర్ టేకింగ్ ఇట్ మోర్ దెన్ ద క్వాంటిటీ, అది చేసే నష్టం ఇంకెక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ ప్రైమర్లీ బ్లడ్ ప్రెషర్ ద్వారా మనకు గుండె జబ్బులైనా, బ్రెయిన్ డిజీజ్ అయినా, కిడ్నీ డిజీజ్ అయినా కాజ్ చేస్తుంది. సో వెన్ వీఆర్ ఆల్కహాల్ అని మనం చూసుకుంటున్నట్టే మాత్రం ఆల్వేస్ హ్యావ్ ఎ వాచ్ యువర్ బ్లడ్ ప్రెషర్. హై కొలెస్ట్రాల్కి భయపడి జీరో ఫ్యాట్ డైట్స్ తీసుకుంటున్నారు, అంటే ఆయిల్ కూడా అసలు తీసుకోవట్లేదు, ఆయిల్ ఫ్రీ ఫుడ్ అలా తీసుకున్నారు. సో అలా జీరో ఫ్యాట్ డైట్ ఫాలో అవడం వల్ల హార్ట్ డిసీజ్ తగ్గుతుందా? అతి ఏదైనా పనిచేయదు మనకి. ఏదైనా నో ఫుడ్ ఈజ్ గుడ్, నో ఫుడ్ ఈజ్ బ్యాడ్. ఇట్స్ అ క్వాంటిటీ అండ్ ద వే వీ టేక్. మనం తీసుకునే క్వాంటిటీ అయినా కానీ తీసుకునే పద్ధతి మేక్స్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆ విధంగా చూసుకుంటే. సో జీరో ఫ్యాట్ అంటే మనం ఇక్కడ జీరో ఫ్యాట్ అంటే ఇట్స్ అ ప్రాసెస్డ్ ఫుడ్ మనం తీసుకునేది. సో ప్రాసెస్డ్ ఫుడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ ఎ స్టోర్డ్ ఫుడ్, ఓకేనా. ఎనీథింగ్ స్టోర్డ్ హ్యాస్ సోడియం, విచ్ ఈస్ అగైన్ మళ్ళీ బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ రాబోతుంది, ఓకేనా. మన ఏమేంటిది, వీ డోంట్ వాంట్ టు టేక్ ఫ్రీ క్యాలరీస్, ఎక్సెస్ ఫ్యాట్, ఓకేనా. శరీరానికి ఫ్యాట్ అవసరం. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే బాడీ నీడ్స్ ఫ్యాట్. అది మనం అవసరం దానికి ఎక్కువ మోతాదులో తీసుకున్నా, చెడు ఫ్యాట్ తీసుకున్నా మనకు బాడీకి శరీరం హామ్ చేస్తుంది, ఓకేనా. మంచి ఫ్యాట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఆల్వేస్ మన క్వశ్చన్ మార్క్ ఈస్ బిట్వీన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మన డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకోండి, బటర్ అయినా తీసేసుకోండి, ఓకేనా. Palm oil also has more saturated fat. Even coconut oil also 80% saturated fat. So quality to part quantity becomes more important. In oil తీసుకుంటున్నా little తీసుకుంటే it might end up in problems kada. So zero fats are not advisable, I would say, because anything is processed. మీరు తీసుకునే ఫుడ్లో యు ఆర్ ట్రయింగ్ టు పుట్ నియర్ టు జీరో అంటే కంప్లీట్ జీరో అవుతుంది. బికాస్ మన స్కిన్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీ, నర్వ్స్కి ఫ్యాట్ ఈస్ నెసెసరీ. సో వాట్ ఇట్ నెసెసరీ హాస్ టు బి గివెన్. ఓన్లీ ఎక్సెస్ పోకుండా చూసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. COVID-19 వచ్చాక మీకు అంటే హార్ట్ పేషెంట్స్ ఎక్కువ అయ్యారా, లేకపోతే COVID-19 వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? 10
టెండెన్సీ వాజ్ రైట్ ఫ్రమ్ బిఫోర్, బట్ ఈ టెండెన్సీ కొంచెం ఇప్పుడు ఎక్కువగా చూసాం. బట్ అగైన్ అందులో ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డెఫినెట్లీ కోవిడ్ తర్వాత స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగాయి, వర్క్ కల్చర్ కూడా బాగా ఖరాబ్ అయిపోయింది, ఫుడ్ హ్యాబిట్స్. సో ఆ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది తెలియదు. సో కోవిడ్ హ్యాస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇట్. ఈ పార్ట్ వరకు ఇండైరెక్ట్లీ ఎక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెస్ లెవెల్స్. బట్ లాస్ట్ 1-2 yearsలో వాట్ వీ హ్యావ్ సీన్ డిజీజ్ ఎక్స్టెంట్, అంటే బ్లాకేజెస్ ఎక్స్టెంట్ అయినా కానీ, క్యాల్స్ బ్లాకేజెస్ ఎక్కువ అయినా కానీ, ఆ టైప్ ఆఫ్ డిజీజ్ అయినా కానీ అది కూడా చాలా బ్యాడ్గా వస్తుంది. సో సమ్ వాట్ మేబీ కోవిడ్ కూడా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ హ్యాస్ ఎఫెక్టెడ్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్సే కాకుండా డిజీజ్ సివియారిటీ, డిజీజ్ ఒక బ్యాడ్నెస్ కూడా పెరిగింది అంటాము కోవిడ్ వల్ల. కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మెడిసిన్స్ రాస్తారు, కొన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ రాస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, మెడిసిన్స్ వేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని కొన్ని భయాలు ఉంటాయి. ప్లస్ ఆ మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని కొంచెం హెసిటేట్ చేస్తుంటారు. ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. మనం ఒక విధంగా చూసుకుంటే వాళ్ళు ఏం ఆయిల్లో తింటున్నాము, ఎక్కడ తింటున్నాము, ఏ టైం తింటున్నాము పెద్దగా పట్టించుకోరు, కానీ ఒక టాబ్లెట్ వేసుకునేసరికి చాలా ఆలోచిస్తారు. దట్ జెన్యూన్, మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా సో ఎన్నో వింటుంటారు కదా, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది, చాలా కామన్గా ఉంటారు. బీపీ కానీ మెడిసిన్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, బీపీ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల అంటారు. బట్ చాలామందికి తెలియదు ఏంటంటే అన్కంట్రోల్ బీపీ చాలా రోజులు ఉండనుకోండి ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీయే. అన్ని మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని లేవు, బట్ ప్రాపర్ గైడెన్స్లో మెడిసిన్స్ వేసుకున్నంత వరకు 90% ఆఫ్ ద టైమ్స్ ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా భయాలు ఉన్నాయంటే ఇది ఈ వయసులో ఇప్పుడే బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సి వస్తుంది, దాన్ని ఏమన్నా మార్చొచ్చా అని. ప్రతి దానికి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే బీపీ ఇంతకంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ మందులు వాడాలా, ఈ రేంజ్ ఆఫ్ బీపీకి మనం డైట్ కంట్రోల్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంత లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్కి మందులు వాడాలా, ఈ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్కి డైట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఈ లెవెల్ ఆఫ్ షుగర్కి. సో నేనేమంటాను, మీరు ఆ రేంజ్లో వచ్చారనుకుంటే మందులు వాడటం కంపల్సరీ, సరేనా. రెండోది మీరు డాక్టర్ చెప్పే జాగ్రత్తగా వినాలా. కొన్ని ప్రికాషన్స్ చెప్తారు, కొన్ని సిమ్టమ్స్ని ఇవి వస్తే ఇమీడియట్లీ కలవండి అని చెప్తారు. రెండోది మీకు ఏం టాబ్లెట్ స్టార్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ 1 week 2 weeks 1 month కొన్ని టెస్టులు చేయమంటారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా రావా అని చూసుకోవడానికి. ఓకేనా. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఓన్లీ లైఫ్ స్టైల్ సరిపోకపోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ రోజులు మీ బాడీలో అదే లెవెల్స్ ఉంటే కొంచెం డ్యామేజ్ అయితే స్టార్ట్ చేస్తాయి. సో అలా ఏం చేస్తాం, మేము మందులు స్టార్ట్ చేస్తాము, మిమ్మల్ని డైట్ లైఫ్ స్టైల్ మార్చుకోమంటాము, మీరు అది కంట్రోల్లో తెచ్చే కొద్దీ మందులు తగ్గిస్తూ వస్తుంటారు. జబ్బు మీది, దానికి కారణం మీరు. ఓకేనా. సో దానికి అనుగుణంగా మీరు మార్పులు చేసుకుంటే చాలా వరకు మందులు తగ్గించుకోవచ్చు, కొంతమందులు ఆగవచ్చు. కొంతమంది వెజిటేరియన్స్ ఈ ఒమేగా-3 క్యాప్సూల్స్ వేసుకుంటూ ఉంటారు. సో అవి ఎంతవరకు హెల్దీ అంటారు? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కన్సిడర్డ్ as గుడ్ కొలెస్ట్రాల్. ఓకే. సో ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ అంటారు, మన హెచ్ఏల్ అయినా పెంచేది, దీస్ ఆర్ గుడ్ థింగ్స్. సమ్ పీపుల్ అంటే వెజిటేరియన్స్లో వెగాన్స్లోకి పోతే ఛాన్సెస్ ఆఫ్ ఇట్ కమ్స్ లెస్. సో ప్రాబ్లీ సప్లిమెంట్స్ వాడటంలో నష్టం అయితే ఏమీ లేదు. సో దిస్ డెఫినెట్ డేటా సేయింగ్ దట్ వీటిలలో వాడితే ఇన్ దిస్ అమౌంట్ వాడితే షుడ్ బి ఫైన్ అని. సో బట్ అగైన్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ ఇర్రేషనల్. ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే నేను ఫిష్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను, నాకేమి కాదనుకోవడానికి లేదు. అవి వాడితే ప్రాపర్గా, దేర్ ఆర్ మెనీ వేరియంట్స్, అవి ఏవి నిజమో ఏమో తెలియదు. సో ప్రాబ్లీ కొంచెం రీసెర్చ్ చేసి టేకింగ్ ఇట్ ప్రాపర్ దిస్ థింగ్స్ డెఫినెట్లీ ఫర్ దోస్ ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో దేర్ ఆర్ అదర్, మనం ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ తీసుకోవచ్చు, దెన్ నట్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్. బట్ వెగాన్స్ అగైన్ మోర్ నారో అయిపోతారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి సప్లిమెంట్స్ షుడ్ బి ఫైన్, యూజ్ అవుతుంది డెఫినెట్లీ. ప్రెజెంట్ రికమెండేషన్స్లో ఫర్ సమ్ పీపుల్ ఆర్ వాటికి దీస్ ఆర్ ప్రిస్క్రైబ్ వాడచ్చు. ఓకే. సో ఇప్పుడు కొంతమంది స్టెంట్ పోస్ట్ సర్జరీస్, హార్ట్ డిసీజ్ సర్జరీస్ చేయించుకుంటారు కదా. సో ఆ హార్ట్ సర్జరీ స్టెంట్ వేసుకున్నాక లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? లైక్ మనకు జరిగిన మజిల్ డ్యామేజ్, జరిగిన డ్యామేజ్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ మన లైఫ్ స్పాన్. స్టెంట్ ఆర్ సర్జరీ ఈజ్ నాట్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ లైఫ్ స్పాన్. సపోజ్ నేను ముందుగా డిటెక్ట్ చేసి స్టెంట్ వేసుకున్నాను, ఓకే, అండ్ ఐ మోడిఫైడ్ మై లైఫ్ స్టైల్, ఐఎమ్ లివింగ్ హెల్తీ, సో మై లైఫ్ స్పాన్ ఈజ్ గోయింగ్ టు గెట్ బెటర్. ఓకే.
నేను ముందుగా స్టెంట్ వేయించుకున్నాను, బట్ నా పద్ధతులు ఏం మార్చుకోలేదు. నా లైఫ్ ఈజ్ హ్యాఫర్డ్, నా ఫుడ్ ఈజ్ హ్యాఫర్డ్, ఫిజికల్ యాక్టివిటీ లేదు, లైఫ్ స్పాన్ ది స్టెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొలాంగ్ యువర్ లైఫ్ స్పాన్. స్టెంట్ అయినా సర్జరీ అయినా టు ప్రివెంట్ ఏ ఫ్యాటల్ ఈవెంట్ అండ్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంతవరకే పనిచేస్తుంది. నీ లైఫ్ స్పాన్ అనేదంతా ఈజ్ బేస్డ్ అపాన్ వాట్ యు ఈట్, హౌ డు యూ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ, నీకు మెంటల్ పీస్ ఎంత ఉంది, నీ స్లీప్ ఎలా ఉంది, and how regularly you use your medicines and take care of your BP, sugar and other risk factors. So stent or surgery is not going to prolong your life. It's only to decrease your risk and improve your quality of life.